యాక్చువల్లీ మోనార్క్ స్టార్టింగ్ 2 ఎపిసోడ్స్ ఆల్రెడీ రివ్యూ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. కంప్లీట్ గా ఎపిసోడ్ వైజ్ రావడంతో సీజన్ అంతా కంప్లీట్ గా వచ్చిన తర్వాత చూద్దాం అనుకున్నప్పటికీ తర్వాత ఎక్కువ ఎపిసోడ్స్ కనిపించి మొత్తానికి టైం అయితే లేట్ అయిపోయింది. స్టార్టింగ్ 2 ఎపిసోడ్స్ అప్పుడే ఫిక్స్ అయిపోయినాయి. మాన్స్టర్ వర్స్ మీద నా ఒపీనియన్ కంప్లీట్ గా మార్చేసింది. అప్కమింగ్ ఫిల్మ్స్ మీద కానీ అప్కమింగ్ గా ఈ యూనివర్స్ మీద బాగా హైప్ జనరేట్ చేసింది. ప్రెసెంట్ అయితే ఎంసీయూ డీసీ మీద హైప్ ఆల్మోస్ట్ పోయింది. మళ్ళీ ఆ హైప్ ని జనరేట్ చేసింది ఈ యూనివర్సే. ఇంతవరకు మీలో చాలా మంది మిస్ కాలేదు అనుకుంటున్నాను. ఒకవేళ మిస్ అయితే మాత్రం నిజంగా మీకు సినిమాటిక్ యూనివర్సెస్ నచ్చి లైక్ మార్వెల్, డీసీ లాంటివి ఇలాంటి వెబ్ సిరీస్ చూడలేదంటే అంటే మీకు ఒక సింపుల్ గా ఫిల్మో లేదంటే నార్మల్ వెబ్ సిరీస్ అనలేను. ఎంటైర్ ఎంసీయూ పేస్ 4 కన్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా చాలా ఫిల్మ్స్ చూసిన తర్వాత మనకి యూనివర్స్ మీద హైప్ అండ్ ఆ యూనివర్స్ బిల్డింగ్ మీద ఒక అటెన్షన్ క్రియేట్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ ద్వారా మీకు ఈ యూనివర్స్ మీద మొత్తం అట్రాక్షన్ అంతా లాగేస్తుంది. నిజానికి ఎంసీయూకి 40 దెబ్బ ఎక్కడ పడింది, క్వాంటిటీ ఎక్కువ ఇచ్చారు క్వాలిటీ కన్నా. సో ఇక్కడ మాత్రం అలా కాదు. ఒక్క వెబ్ సిరీస్ ద్వారా మీకు కంప్లీట్ గా అసలు ఆ ప్రీవియస్ గా వచ్చిన కింగ్ ఆఫ్ మాన్స్టర్స్, గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేసిన ఈ వెబ్ సిరీస్ చూసిన తర్వాత ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కంప్లీట్ గా మారిపోతుంది. అసలు ఈ యూనివర్స్ లో ఇంత ఎలిమెంట్స్, ఇంత పొటెన్షియల్ ఉందా, దాన్ని ఇంతవరకు యూజ్ చేసుకోకుండా జస్ట్ ఒక పాప్కార్న్ ఫిల్మ్స్ ని ఎందుకు రిలీజ్ చేశారనే డౌట్ వస్తుంది. ఎంసీయూ పేస్ 4 ఆల్మోస్ట్ యూనివర్స్ ని దెబ్బెట్టడానికి చాలా అడ్డదిడ్డమైన ఫాటి క్రియేట్ అవడానికి ఎక్కువ కారణమైంది. ముఖ్యంగా ఆ వెబ్ సిరీస్ చూడడం వల్ల నాకు అదర్ వెబ్ సిరీస్ చూడాలంటేనే చిరాకు వచ్చి ఓన్లీ మూవీస్ మాత్రమే చూసుకునే విధంగా మారిపోయింది. అసలు వెబ్ సిరీస్ అంటే ఏంటి? క్యారెక్టర్ డెవలప్మెంట్. క్యారెక్టర్స్ కి వాళ్ళ ఎమోషన్స్ కి ఎక్కువ కనెక్ట్ అయితేనే మనం స్టోరీకి ఎక్కువగా కనెక్ట్ అవుతాం, యూనివర్స్ కి ఎక్కువగా కనెక్ట్ అవుతాం. మాన్స్టర్ వర్స్ లో అలాంటి క్యారెక్టర్ డెవలప్మెంట్ కనెక్షన్ కి స్కోపే ఉండదు. కంప్లీట్ గా మాన్స్టర్స్ కొట్టుకోవడం, రచ్చరచ్చ జరగడం, మనం థియేటర్స్ నుండి బయటకు రావడం, ఫిలిమ్స్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇంపాక్ట్ కాదు కదా అసలు సినిమా చూసామా అనే ఫీల్ కూడా ఆ రేంజ్ లో కూడా క్రియేట్ కాని మూమెంట్స్ ఉంటాయి. సో ఇక్కడ మాత్రం అలా కాదు. మోస్ట్లీ ఆ క్యారెక్టర్స్ మీద ఫోకస్ చేయడం, మోనార్క్ యొక్క ఒరిజిన్ ని, ఆ ఫ్లాష్ బ్యాక్ ని చెప్పే విధానం అయితే వాళ్ళు యూజ్ చేసుకున్న ఆ నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ బాగా అచీవ్ చేయగలిగారు. ఎందుకంటే ప్రెసెంట్ టైం లైన్ లో ఒక సస్పెన్స్ బిల్డ్ అవుతుంది. దానికి కారణం పాస్ట్ లో కనెక్ట్ అయి ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ యొక్క ఒక పజిల్ లాగా క్రియేట్ చేసి చిక్కుముడులు విప్పుతారు అనమాట. లిటరల్లీ ఈ సిరీస్ లోనే ఆ క్లైమాక్స్ ఎపిసోడ్స్ అయితే టియర్ జర్కింగ్ మూమెంట్స్ కూడా ఉంటాయి. అలాంటి ఎమోషనల్ కి గురి చేసే మూమెంట్స్ ఈ మాన్స్టర్ వర్స్ లో ఉంటాయని చెప్పి నేను అస్సలు ఊహించలేదు. సీరియస్లీ ఆ రేంజ్ ఎమోషనల్ కనెక్షన్ కుదిరింది. మరి ఇంతవరకు ఆ పొటెన్షియల్ ని, ఆ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకునే విధానాన్ని, ఈ క్యారెక్టర్స్ ని అసలు ఎందుకని మాన్స్టర్ వర్స్ లో కనీసం ఆ క్యారెక్టర్ నేమ్స్ కూడా ఆడియన్స్ కి గుర్తు రాకుండా అసలు ఇంపాక్ట్ ఉండకుండా క్రియేట్ చేశారు. గాడ్జిల్లా 1 కాంగ్స్ కలేలోని కొంతవరకు క్యారెక్టర్స్ కి కొంత పొటెన్షియల్ ఉంటుంది. గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్ అయితే చాలా ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. ఆ క్యారెక్టర్స్ ని కనెక్ట్ చేయడం గానీ ఎవరికి కనెక్ట్ కావు. ఓన్లీ డాక్టర్ ఇషిరో క్యారెక్టర్ కి తప్ప. ఇక గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ లో అయితే అది కూడా ఉండదు. సో ఇవన్నీ మళ్ళీ ఫిల్మ్ లవర్స్ కి గుర్తున్నప్పటికీ రెగ్యులర్ ఆడియన్స్ కి వాళ్ళ నేమ్స్ గానీ వాళ్ళ గురించి అసలు మర్చిపోతారు. ఏ సినిమాకి వెళ్ళామంటే గాడ్జిల్లా, దాంతోపాటు కాంగ్ కొట్టుకున్నాయి, అది మాత్రమే గుర్తుంటుంది. ఓన్లీ రెగ్యులర్ ఆడియన్స్ ని మాన్స్టర్స్ కొట్టుకునే విధంగా క్రియేట్ చేయడం. నిజంగా సాడ్ థింగ్ ఏంటంటే ఇంతవరకు ఈ వెబ్ సిరీస్ ఉన్నట్టు ఎంసీయూ రేంజ్ పాపులారిటీ అయితే చాలా మందికి తెలీదు. ముఖ్యంగా మన ఇండియాలో మాన్స్టర్ వర్స్ గురించి తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది. సో వాళ్ళకు కూడా ఆ మాన్స్టర్ వర్స్ లో ఉంచే ఆ మాన్స్టర్ ఫిల్మ్స్ పెద్ద ఇంపాక్ట్ ఇచ్చి ఉండవు. అప్కమింగ్ గా వచ్చే ఆ ఫిల్మ్స్ అన్ని కూడా టైం పాస్ గా చూస్తారు. కానీ ఈ వెబ్ సిరీస్ చూస్తే వాళ్ళకి కూడా ఈ యూనివర్స్ మీద కనెక్షన్ అండ్ ఫ్యానిజం వచ్చేస్తుంది. ఫైనల్ గా నాకు అర్థమైంది ఏంటంటే మాన్స్టర్స్ ని పదే పదే చూపిస్తూ ఉంటే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ రాదు, నార్మల్ గానే ఉంటుంది. కానీ ఆ మాన్స్టర్స్ ఉన్నాయా లేదా అనే ఒక సస్పెన్స్ ని బయటకు తీయాలి. ఇలాంటి ఎలిమెంట్స్ అయితే మాత్రం మనకి బాగా ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ అవుతుంది. అందులోని ఫ్యామిలీస్ ని పక్కన పెట్టి ఓన్లీ ఈ మాన్స్టర్ రీసెర్చ్ గురించి పనిచేసే వాళ్ళు, ఈ ఆర్గనైజేషన్, దీని క్రియేషన్, దీని పాస్ట్ ఏంటి, దాంతోపాటు ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్ప్రైజింగ్ ట్విస్ట్ గానీ, దాంతోపాటు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి అంటే మనల్ని కూడా బాగా కదిలించేలాంటి మూమెంట్స్ గానీ బాగా పెడితే ఖచ్చితంగా డ్రామాటిక్ గా బాగా వర్క్ అవుతుంది. పెద్ద పెద్ద సూపర్ హీరోస్, మాన్స్టర్స్ అక్కర్లేదు యూనివర్స్ నడపడానికి. సో ఇదంతా వెబ్ సిరీస్ లో వర్క్ అయింది. మరి మూవీస్ లో వర్క్ అవుతుంది లేదంటే ఖచ్చితంగా చెప్పలేను. అప్కమింగ్ మూవీలో మాత్రం ఈ రేంజ్ కంటెంట్ ఉంటుందా, ఈ రేంజ్ లోని వాళ్ళు ఖచ్చితంగా స్టోరీ టెల్లింగ్ ని అందించగలరంటే చెప్పలేను. మరి చూడాలి రిలీజ్ అయిన తర్వాతనే. ఈ రేంజ్ రైటింగ్ స్కిల్స్ ని, ఆ రేంజ్ స్టోరీ టెల్లింగ్ ని ఖచ్చితంగా ఫిల్మ్స్ లో యూజ్ చేసుకుని క్లిక్ అయితే 1 బిలియన్ పక్కన పెట్టండి. ప్రెసెంట్ ఉన్న హాలీవుడ్ సినిమాటిక్ యూనివర్సెస్ లో ఈ యూనివర్స్ దే పైచే అవుతుంది. ఆ పొటెన్షియల్ ఉంది ఈ యూనివర్స్ కి. రిమైనింగ్ ఎపిసోడ్స్ తో కంపేర్ చేస్తే ఎపిసోడ్ 5, ఎపిసోడ్ 7 కొద్దిగా డౌన్ అయిన ఫీలింగ్ నాకు వచ్చింది. ఎపిసోడ్ 8 ఎండింగ్ నుండి ఎపిసోడ్ 9, ఎపిసోడ్ 10 వేరే లెవెల్ కి ఎక్కిచ్చే మొత్తంగా యూనివర్స్ మీద. స్టార్టింగ్ ఎపిసోడ్స్ కూడా యూనివర్స్ మీద బాగా హైప్ ని జనరేట్ చేశాయి. క్యారెక్టర్స్ మీద బాగా ఫోకస్ చేసినట్టు ఉంటుంది. బట్ తర్వాత అంతా కూడా ఈ మోనార్క్, మాన్స్టర్స్ మెర్జింగ్, కొంతమంది ఎక్కువగా మాన్స్టర్స్ ఫైటింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆ విధంగా వాళ్ళకి 10 ఎపిసోడ్స్ ఎక్కువసేపు చూపించిన ఫీలింగ్ వస్తుంది. బట్ ఈ మాన్స్టర్స్ కనిపించే మూమెంట్స్ లో ఆ విఎఫ్ఎక్స్ ఎలిమెంట్స్ ని కూడా బాగా యూజ్ చేసుకున్నారు. వెబ్ సిరీస్ అనే క్వాలిటీ పెద్దగా ఎక్కడ కనిపించదు, కొన్ని సీన్స్ లో తప్ప. ఏదైనప్పటికీ ఈ యూనివర్స్ లో ఇంత మ్యాటర్ ఉందా అని చెప్పి క్లియర్ గా చూపించగలిగింది. ఆ పొటెన్షియల్ ని బయటకు తీసుకురాగలిగింది. ఆ క్యారెక్టర్స్ ని బాగా కనెక్ట్ అయ్యే విధంగా యూజ్ చేసుకునే విధంగా చేసింది మాత్రం ఈ వెబ్ సిరీస్ లోనే. మీకైతే రివ్యూ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.